ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న తెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. ఈ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఎలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టు మేము ఈ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచు మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింతుము. 2వ పత్రిక తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందొచ్చున్నాను. 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఆఖరిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. థ్యాంక్స్ గివింగ్. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఏ సంఘాన్ని గురించి ఇంత ఎక్కువగా ప్రభువుని స్తుతించలేదు, ఇంత ఎక్కువగా ఆనందించలేదు, ఇంత ఎక్కువగా ప్రభుని గణపరచలేదు. ఆయన ఎక్కువగా థ్యాంక్స్ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంటే అది కేవలం తెస్సలోనిక సంఘమును బట్టే. కనీసం 5 సందర్భాల్లో ఆ సంఘమును, అందులో ఉన్న ప్రియులను బట్టి, వారిలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఈ యొక్క 20వ శతాబ్దంలో మనం కూడా ఈ 2 పత్రికలు మనం చదివినప్పుడు ధ్యానం చేసినాం. ఆ సంఘం యొక్క పర్సనాలిటీస్, ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క వివిధ రకాల అంశాలు, అనేకమైన విషయాలు మనం ధ్యానించినప్పుడు మనం కూడా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుకుని ఉండలేం. అంతేకాదు, ఆనాటి సమాజం లేకపోతే ఆనాటి స్థానిక సంఘంలో ఉన్న ప్రియులకు మనం తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, రోమా పత్రిక నుంచి దాదాపుగా హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికల్లో మరి ఆరంభంలో మనకి 7 సంఘాలకు రాయబడిన పత్రికలు మనకు కనపడతాయి. అవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో అమరిక చేయబడ్డాయి. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ లెటర్. ఎవరైనా మొట్టమొదటి మాటలు చాలా విశేషమైన మాటలు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆఖరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ మొదటి పత్రిక, ఆఖరి పత్రికలు ఈ 2 నిజంగా విశ్వాసులకు, స్థానిక సంఘాలకు ఎంతో ఆదరణ, ఎంకరేజ్మెంట్, ప్రయోజనాన్ని సమకూరుస్తాయి. అయితే ఆయన రాసిన మొదటి పత్రిక తెస్సలోనిక సంఘానికి రాశాడు. కానీ మనకున్న బైబిల్లో మొట్టమొదటిగా మనకి తెస్సలోనిక పత్రిక కనపడదు, రోమా పత్రిక కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు ఒక క్రమమైన పద్ధతిలో ఈ యొక్క పత్రికలను అమరిక చేశాడు. ఈ లెటర్స్ మొదటి 3 పత్రికలు అంటే రోమా పత్రిక, కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, వాటిలో క్రీస్తు మరియు సిలువ అనే అంశం గురించి చెప్పబడ్డాయి. క్రైస్ట్ అండ్ క్రాస్,
సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. తర్వాత 3 పత్రికలు, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై. క్రీస్తు మరియు సంఘము అనే అంశం మీద రాయబడ్డాయి. క్రైస్ట్ అండ్ చర్చ్. సిలువ లేకుండా సంఘము లేదు కాబట్టి ఆ పత్రికల తర్వాత ఈ 3 మనం చూస్తాం. ఇక తర్వాత 2 పత్రికలు ఉన్నాయి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక. క్రైస్ట్ అండ్ కమింగ్, క్రీస్తు మరియు ఆయన యొక్క రాకడ. క్రైస్ట్ అండ్ క్రాస్, క్రీస్తు మరియు సిలువ. క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు మరియు సంఘము. క్రైస్ట్ అండ్ హిస్ కమింగ్. మొదటి పత్రికలు ఆయన సంఘం కొరకు రావటం, 2వ పత్రికలు ఆయన భూమి మీదకు రావటాన్ని ఆ 2 విశిష్ట పత్రికలు చెప్పబడ్డాయి. నేటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని బిడ్డలు ప్రభువునందు నిద్రిస్తున్నారు. ఈ యొక్క దినాల్లో ఎక్కువగా చదవబడుతున్న లేఖన భాగాలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి. మనందరం బాగా ఎరుగుదాం. ఒక గొప్ప ట్రూత్, ఒక సత్యాన్ని ఈ సంఘం ద్వారానే మనం తెలుసుకున్నాం. అపోస్తలుడైన పౌలుకి ఆ గొప్ప మర్మాన్ని తెస్సలోనిక సంఘానికి ప్రభు ప్రత్యక్షపరిచారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. ఆయన ర్యాప్చర్ అనే గొప్ప అంశము ఈ యొక్క సంఘానికి తెలియచేయబడింది. ఈ సంఘం ఎలా ఆరంభించబడింది దాని విషయాలు అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి మనం చూడొచ్చు. ఈ తెస్సలోనిక పట్టణం ఉంది, ఇప్పటికి కూడా సలోనిక పట్టణం అంటారు. ఫిలిప్పీలో, దానికి ముందుగా ఫిలిప్పీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఆయన చేసిన గొప్ప పరిచర్య, తర్వాత వారు జైల్లో ఏ విధంగా శ్రమలు పొందారు, ఆ గాయాలతో లూదియా ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి సెలవు పుచ్చుకొని వారు తెస్సలోనిక పట్టణానికి రావటాన్ని మనం చూస్తాం. అక్కడున్న సమాజ మందిరాల్లో మరి షార్ట్ స్టే ఒక 3 వారాలు ఆ తెస్సలోనిక పట్టణంలో గొప్ప సువార్త ప్రకటించారు. పరిశుద్ధాత్మతోను, శక్తితోను, నిశ్చయతతోను యేసు ప్రభును గుర్చిన సువార్తను తెస్సలోనిక పట్టణంలో సమాజ మందిరాల్లో బోధించినప్పుడు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ యొక్క అంశాలు మనం చదివితే భూలోకమును తలకిందులు చేసేవారు వచ్చారు. సువార్తల యొక్క శక్తి, ప్రభావం ఆ పట్టణాన్ని తాకినప్పుడు అనేక మంది విగ్రహాలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారు. ఒక స్థానిక సంఘము ఏర్పడింది. 3 వారాల తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి, పౌలుకు కలిగిన శ్రమలను బట్టి వెంటనే ఏథెన్స్కి వెళ్ళిపోవటం, తర్వాత ఆయన కొరింథీకి వెళ్ళటం, కొరింథీ నుంచి ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశారు. ఈ 2 పత్రికలు మనం చదివినప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న ఒక మాదిరికరమైన సంఘం యొక్క కొన్ని విశిష్ట లక్షణాలు మనకు కనపడతాయి. నిజంగా ఈ దినాలు ఆ దినాలు పోల్చుకుంటే ఇలాంటి అంశాలే ప్యారలల్గా సమాంతరంగా కనపడతాయి. ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం, గొప్ప ఉపద్రవము ఉంది. గొప్ప ఉపద్రవంలో ఈ యొక్క సంఘము ఆరంభించబడింది. ఈ ఉపద్రవం అనే మాట రకరకాల భావాలతో బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం ఆ యొక్క మాటలో కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఒక కరువు కావచ్చు, ఒక కెలామిటీ, ఒక తుఫాను కావచ్చు, ఒక భూకంపం కావచ్చు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, గొప్ప నష్టాన్ని కలుగజేసేదాన్ని ఉపద్రవం అంటారు. అలాంటి గొప్ప ఉపద్రవం అప్పుడు ఉంది. అదేంటి అక్కడ ప్రత్యేకంగా చెప్పబడలేదు. తర్వాత వచ్చిన మనం చదువుకుంటే 2వ పత్రికలో ఇంకా తర్వాత వచ్చిన మనం చదివితే 2వ అధ్యాయం 14 వచ్చిన శ్రమలు ఉన్నాయి. 2:14 శ్రమలు మనం చూస్తున్నాం. 2వ తెస్సలోనిక పత్రిక 1:4 హింసలు ఉన్నాయి. హింసలు, శ్రమలు, ఉపద్రవాలు. మొదటి శతాబ్దపు స్థానిక సంఘానికి ఆ 3 దాపురించింది. ఈ యొక్క 21st సెంచరీలో ఉన్న మనం కూడా ప్రస్తుతం ఒక గొప్ప ఉపద్రవంలో ఉన్నాం. కరోనా అనే ఉపద్రవం 5 ఖండాల్లో ఉన్న విశ్వాసులను, స్థానిక సంఘాలను కలవరపరుస్తుంది. ఈ కరోనా అనేది అందరికీ సంబంధించింది. ఇది విశ్వాసం మనకే మినహాయింపు కాదు. మనం కూడా వాటిలో గుండా పడి వెళ్తున్నాం.
అనేక శ్రమల మధ్య ఆ యొక్క తెస్సలోనిక సంఘం వెళ్తుంది, కానీ ఒక మాదిరికరమైన సంఘముగా ఆ సంఘం నిలబడింది. ఈ సందేశ సారాంశం సియోను క్రిస్టియన్ అసెంబ్లీ ప్రియులు, హైదరాబాద్లో ఉన్న భరత్ నగర్ ప్రియులు, మోదుకూరులో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రియులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలు ఈ గొప్ప ఉపద్రవంలో, శ్రమల్లో మాదిరికరమైన విశ్వాసులుగా ఉండాలి, మాదిరికరమైన స్థానిక సంఘంగా ఉండాలనేది దీని యొక్క సారాంశం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క 3 వారాలు వారికి ఇచ్చిన అనేకమైన బోధలు, సందేశం నిజంగా వారు హత్తుకున్నారు. తదుపరి కాలాల్లోనే, ఒక షార్ట్ స్పాన్లోనే, కొన్ని నెలల్లోనే, కొద్ది వ్యవధిలోనే ఒక గొప్ప మహోన్నతమైన మాదిరికరమైన సంఘముగా రూపుదిద్దుకుంది. చుట్టుపక్కల ఉన్న అఖయ, ఆ తర్వాత యోదయ సంఘాల్లో తెస్సలోనిక సంఘం యొక్క మాదిరి మారుమరోగిపోయింది. ఒక గొప్ప సాక్ష్యం స్థాపించబడింది. నిజంగా ఈ పత్రికలు అపోస్తలుడైన పౌలు వారిని మెచ్చుకుంటూ రాశాడు, ఎంకరేజ్ చేస్తూ రాశాడు. కొరింథీ పత్రిక కరెక్షన్, వారిలో ఉన్న తప్పులను సరిచేస్తూ రాశాడు. కానీ ఈ పత్రికలో ఆదరించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి అనే మాటలు పలుసార్లు రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఈ పత్రిక ఆరంభంలో అపోస్తలుడైన పౌలను చెప్పలేదు, ఎలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. పౌలను అనే అన్నాడు, ఒక బ్రదర్గా, ఒక సహోదరుడుగా. కనీసం ఈ యొక్క పత్రికల్లో 15 కంటే ఎక్కువ సార్లు సహోదర డియర్ బ్రదర్ అండ్ సహోదరులారా అని ఒక సహోదరుడుగా ఆయన సంబోధిస్తున్నాడు. ఈ సమయమందు ఈ యొక్క పత్రిక యొక్క విభజనలు మనం చూడంగానే ఒకసారి ఆ మొదటి శతాబ్దంలో ఉన్న ఆ గొప్ప మాదిరికరమైన సంఘం యొక్క కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, మీరు యోగ్యులు అన్నాడు. 2 సార్లు ఆ మాట వారి గురించి ఉపయోగించాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం చూడండి. ఒక ట్రస్ట్ వర్ది అసెంబ్లీ. తెస్సలోనిక సంఘము ఒక ట్రస్ట్ వర్ది, ఒక యోగ్యమైన సంఘము. 1:5 ఆ మాట చదువుతున్నాను. మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. అదే 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో మీరు యోగ్యులు ఎంచున్నట్లు. యోగ్యమైన సంఘం. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మాదిరికరమైన సంఘం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాల్లో మహిమ, ఆనందము కలగజేసిన సంఘం. ఇంత గొప్ప యోగ్యమైన సంఘం ఎందుకైందంటే 2వ అధ్యాయంలో మనం చూస్తే 4, 5 వచనాల్లో యోగ్యమైన సేవకులు అక్కడ పరిచర్య చేశారు. వర్ది సర్వెంట్స్. యోగ్యమైన సేవకుల ద్వారా పరిచర్య జరిగినప్పుడు యోగ్యమైన సంఘాలు కట్టపడతాయి. ప్రతి పత్రికలో, ప్రతి అధ్యాయంలో వారి యొక్క యోగ్యతలు, వారి యొక్క పర్సనాలిటీ చర్చించబడ్డాయి. అందుకే ఈ పత్రికలో కనీసం 5 సార్లు అపోస్తలుడైన పౌలు గారు, మిమ్మల్ని బట్టి ఆయన తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాతో పాటు ఉన్నవారు కూడా మేము ఇక మీ గురించి ఇంకెలా కృతజ్ఞతలు చెప్పగలం, మీ థ్యాంక్స్ చెప్తున్నాం దేవునికి. ఎందుకంటే మీ యొక్క టర్న్, మీరు సువార్త విన్నప్పుడు, ఆ గొప్ప ఉపద్రవంలో ఆ శక్తివంతమైన సువార్త విన్నప్పుడు మీరు తిరిగారు, విగ్రహాల నుంచి తిరిగారు, మోగ విగ్రహాల నుంచి తిరిగారు. సజీవుడైన వాడు, మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాడు, ప్రాణం పెట్టిన ప్రభు వైపు మీరు తిరిగారు. అందును బట్టి కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ దేర్ టర్న్. వారు ప్రభు వైపు తిరిగారు కాబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పారు. ఆ యొక్క పట్టణంలో యూదుల ద్వారా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు యొక్క ఆటంకపరుస్తున్నారు. ఈ ఆటంకాల మధ్యలో సువార్త ప్రకటించబడింది. అనేక మంది గనులైన వారు ప్రభు వైపు తిరిగినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటే ఫర్ దేర్ టెస్టమనీ, వారికి ఉన్న గొప్ప సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. వారి సాక్ష్యం ఎంత చక్కగా చెప్పబడింది. 2 పత్రికల్లో ఒకే మాటలు మాటిగా ఉపయోగించబడి, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. వారి యొక్క టెస్టమనీ ఎంత గొప్పది. వారి సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నారు. అంతేకాదు వారి యొక్క టాయల్, వారి యొక్క ప్రయాసను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. డియర్ బ్రదర్స్, మనం కూడా ఈ ఉపద్రవంలోనే ఉన్నాం, ఈ శ్రమల్లోనే ఉన్నాం, ఈ హింసల్లోనే ఉన్నాం, ఈ టఫ్ టైమ్స్లో ఉన్నాం. కానీ మనం ఆ యొక్క గొప్ప మాదిరిలో కూడా మనం వెళ్ళాల్సిందే. మనం కూడా ఇలాంటి టెస్టమనీ సాక్ష్యాన్ని సంపాదించాల్సిందే. ఆ టఫ్ టైమ్స్లో కూడా వారు ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు
వారు సత్యాన్ని అనుసరిస్తున్నట్టుగా 2వ పత్రికలో చెప్పబడింది. ఫర్ ద ట్రూత్. ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటే వారు సత్యాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తలుడైన పౌలు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పుడు మనం అపోస్తలుడైన పౌలు గురించి కాదు, కానీ మనం కూడా ఈ పత్రిక చదవటం ద్వారా మనం కూడా తెస్సలోనిక సంఘ ప్రియులకు, ఆనాడు ఉన్న సహోదర సహోదరులు, వారి త్యాగం, వారి సాక్ష్యం, వారి ప్రేమ, వారి ప్రయాసను బట్టి పురుకొల్పబడదు. అంతేకాదు ఆ సంఘంలో అనేక మంది నిద్రిస్తున్నారు. ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రభు బిడ్డలు నిద్రిస్తున్నారు. సామాన్య ప్రజలు చనిపోతున్నారంటే మనం పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదు. కానీ దేశవ్యాప్తంగా దాదాపుగా ఈ యొక్క మ్యాగజైన్స్లో 3,000 మందికి పైగా దేవుని సేవకులు, మిషనరీస్ దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇంకా థర్డ్ వేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇలాంటి టఫ్ టైమ్స్ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గారు ఉన్న ఆ 3 వారాల్లో 2వ రాకడ గురించి చెప్పారు. వారికి సరిగా అర్థం కాలేదు కాబట్టి మరలా వారికి ఆ పత్రికలో వారికి అనేకమైన అంశాలు తెలియజేశారు. ఆయన వస్తున్నాడు, ఆయన రాకడ, సంఘం ఎత్తబడిద్దనే అంశాన్ని వారికి తెలియజేసినప్పుడు చాలా మంది ఇంకా యేసుప్రభు వస్తున్నాడు కదా, మనం పని చేయటం ఎందుకు అని చెప్పేసి పని మానేసి సోమరులుగా తిరుగుతుంటే వారిని గద్దిస్తూ 2వ పత్రిక రాశారు. మొత్తానికి ఈ 2 పత్రికలు మనకెంతో ఆదరణ కలిగిస్తాయి. ఏంటి వారికి ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన ప్రత్యేకతలైన, ఆ సంఘానికి ఉన్న 7 రకాలైన మాదిరికరమైన విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి. అది ప్రేమించే సంఘం. ఆ క్లిష్ట పరిస్థితిలో, ఆ ఉపద్రవంలో స్థానిక సంఘం, తెస్సలోనిక సంఘము ప్రేమించే సంఘంగా ఉంది. 2 పత్రికల్లో ఈ మాటలు మనం చూడొచ్చు. 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. అలానే 3వ అధ్యాయము 12-13 వచనాల్లో ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు, వర్ధిల్లుచున్నారు, మీరు ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు. అలానే 2వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా వారి ప్రేమ గురించి చెప్పండి. ఇంకా చాలా వచనాల్లో వారి యొక్క ప్రేమ గురించి చెప్పబడింది. బ్రదర్ ఇన్ లవ్, సహోదర ప్రేమించే సంఘం, శ్రమల్లో ప్రేమించే సంఘం, హింసల్లో ప్రేమించే సంఘం. పోయిన నెలలో మరి సహోదరులు ప్రసాద్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆ సహోదరులు ఆస్బెస్టస్ కాలనీ క్రిస్టియన్ అసెంబ్లీకి వెళ్తారు. బరియలు అయిపోయింది, దాదాపుగా 40 days, 1 month గడిచిపోయింది. ఆ స్థానిక సంఘం ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక మాదిరికరమైన తీర్మానం తీసుకున్నారు. అదేంటంటే, ఆ కుటుంబం వారు, విడవబడిన వారి కుటుంబం, అక్క పిల్లలు ఎంతకాలం ఈ స్థానిక సంఘానికి వస్తారు, ఈ ప్రాంతంలో ఉంటారు, అన్ని నెలలు క్రమం తప్పకుండా వారికి కావలసిన కొన్ని వస్తువులు, కొంత మనీ, కొంత సమకూర్చి ప్రతి నెల వంట సామాను కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారి ఇంటికి వచ్చి వారిని దర్శించి ఆ గృహాన్ని ప్రేమించే సంఘం, ఒక ఎగ్జాంపులరీ అసెంబ్లీగా ఉంది. ఇలాంటిదే తెస్సలోనిక సంఘంలో జరిగింది. ఈనాడు చాలా మంది కరోనా త్వరగా పోయిద్దిలే, మరలా మంచి పరిస్థితులు వస్తాయి, అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటున్నారు. కానీ చాలా స్థానిక సంఘాలు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారికున్న అవసరతలు గుర్తించట్లేదు. సామాన్య విశ్వాసులు, సహోదర సహోదరులు అనారోగ్యంలో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, కొంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళారు. అనేక సంఘాలు విస్మరిస్తున్నారు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది, కానీ మనం ప్రోత్సహించబడుతున్నాం. తెస్సలోనిక సంఘము ప్రేమించే సంఘంగా ఉంది. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో యెరూషలేములో గొప్ప భూలోకమంతటి గొప్ప కరువు వచ్చిందని చెప్పినారు. యెరూషలేములో ఉన్న భేద విశ్వాసులకు, యూదయలో ఉన్న అనేక మంది సంఘాలు, వారు లోకల్ అసెంబ్లీస్, వారి శక్తి కొలది వారు ప్రేమను చూపించారు. ఏ లవింగ్ అసెంబ్లీ. మొదటి శతాబ్దంలో ఉన్న తెస్సలోనిక సంఘం ప్రేమించే సంఘం. ఈ 21st centuryలో ఉన్న ఈ స్థానిక సంఘాలు, సియోన్ క్రిస్టియన్ అసెంబ్లీస్, హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీస్, వాట్ ఎవర్, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా
ప్రతి సంఘము ప్రేమించే సంఘం ఉండాలి. అభివృద్ధి ప్రేమలో అభివృద్ధి పొందుతుంది. అందుకే నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. సేవకుల్ని ప్రేమించారు, విశ్వాసుల్ని ప్రేమించారు. కొన్ని సందర్భాల్లో అవిశ్వాసుల పట్ల కూడా మనం ప్రేమ చూపించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. అనేక స్థానిక సంఘాల్లో పెద్దలు ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి అనేక మంది ఇలాంటి కార్యక్రమాలు పూనుకొని దేవుని బిడ్డలను ఆదరిస్తున్నారు. అది దాని యొక్క మొట్టమొదటి లక్షణం మనం చూసాము. అది లవింగ్ చర్చ్, లవింగ్ అసెంబ్లీ, ప్రేమించే సంఘం. దాన్ని అందుకే ఒక మాదిరికరమైన ఆ యొక్క సంఘాన్ని బట్టి, అక్కడున్న ప్రియులను బట్టి మనం ఎంతకైనా ప్రభువుని స్తుతించాలి. దాదాపుగా ప్రతి పత్రికల్లో సహోదర ప్రేమ గురించి విస్తృతంగా చెప్పబడింది. పేతురు పత్రికల్లో, యోహాను పత్రికలో ప్రతి మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ప్రేమకు నిదర్శనంగా ఉంది. ఈ దినాల్లో మనం కూడా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాం. సమృద్ధిలో ఉన్నావా, లేములో ఉన్న వారికి సహాయం చేయాలి. ప్రతి స్థానిక ప్రియులు, పెద్దలు, సేవకులు ఈ విషయాలు ఆలోచించాలి. ఇది మాదిరికరమైన తెస్సలోనిక సంఘం. రెండోది మనం చూద్దాం, ప్రార్థించే సంఘం. కనీసం 2 పత్రికల్లో 2 సార్లు అపోస్తులైన పౌలు ఈ యొక్క మాటలు కోరుకున్నాడు. సహజంగా పౌలు పత్రికలు మనం చదివితే ఇలాంటి స్టైల్ విధానంలో ఉంటాయి. ఆరంభంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎక్కడో మధ్యలో మీరు ప్రార్థన చేసుకోండి అంటాడు. చివరికి వచ్చేసరికి మా కొరకు ప్రార్థించండి అంటాడు. దాదాపుగా ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, రోమా పత్రిక, తెస్సలోనిక పత్రికల్లో ఇదే క్రమాన్ని మనం చూస్తాం. అపోస్తుల ప్రార్థన, దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘము దైవజనుల కొరకు చేసే ప్రార్థన. సేవకులు, పెద్దలు సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘము సేవకులు, పెద్దల కొరకు ప్రార్థన చేయాలి. ఇది దైవిక క్రమం. ప్రత్యేకంగా ప్రేయర్ టవర్స్ ఎక్కడికో మనం ప్రార్థన మనవులు ఎవరెవరికో పంపించాల్సిన అవసరం లేదు. ప్రతి స్థానిక సంఘంలో జరిగే ప్రార్థనలు ప్రభావవంతమైనవి. పత్రికలు చదువుతుంటే మనకు కనపడే అంశం ఇదే. అందుకనే 2 పత్రికల్లో ఈ మాట మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపడి నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు, తెస్సలోనిక సంఘము ప్రార్థించే సంఘం. సేవకుల కొరకు, దైవజనుల కొరకు ప్రార్థిస్తారు, ఆత్మల కొరకు ప్రార్థిస్తారు. సంఘాల ఉద్యోగం కొరకు ప్రార్థించే సంఘం, అవసరాలు ఉన్నవారి కొరకు ప్రార్థించే సంఘం, అక్కర్లో ఉన్నవారి కొరకు ప్రార్థించే సంఘం. వారికి అలవాటు ఉంది కాబట్టే వారు నా కోరిక కోరుకు మా కొరకు ప్రార్థన చేయండి. ఇదే పత్రికలో ఈ మాట తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయం 16 వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. ఈ 2 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో చదవండి. ఆయన ప్రార్థన పరుడే, ఆయనతో పాటు ఉన్న సేవకులు ప్రార్థన పరులే, కానీ వారు కూడా ఈ యొక్క స్థానిక సంఘ ప్రార్థనలు అవసరమైనది. 3 స్థానిక సంఘాలు, పలు ప్రాంతాల్లో చేరిన స్థానిక సంఘాలు ప్రార్థించే సంఘాలుగా ఉన్నారు. ఎడతెక్క ప్రార్థన, ప్రే వితౌట్ సీజింగ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడు ప్రార్థిస్తున్నారంటే అంతా మంచిగా ఉన్నప్పుడు కాదు, అంతా సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు. ఆ పత్రిక ఆరంభంలోనే మనం చూసాం. 3 మాటలు: ఉపద్రవాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా వారు ఎడతెక్క ప్రార్థిస్తున్నారు, కంటిన్యూ చేస్తారని తెలుసు కాబట్టి డియర్ బ్రదరన్, ప్రే ఫర్ అస్. ఇంకా చాలా పత్రికల్లో అపోస్తలుడైన పౌలు అదే మాటలు కోరుకున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఆ సింపుల్ వర్డ్ ఎంత గంభీరమైన మాటను తెలియజేస్తుంది. స్థానిక సంఘము ప్రార్థించే సంఘంగా ఉంది. ఈ దినాల్లో మరి బయట అవుట్ సైడ్ మనం చూస్తే ఎక్కువ మంది వాళ్ళ యొక్క
అంశాలను ప్రేయర్స్కు మార్చేశారు. ఒక అలవాటుగా టీవీలో పోటీ పడి ప్రార్థన కూడికలు పెడుతున్నారు. ఒకరు 4 o'clock పెడుతున్నారు, ఒకరు 12 o'clock పెడుతున్నారు. రండి ఈ కరోనాను అంతమొందిద్దాం, మనం ప్రార్థనలు చేద్దాం రండి అని. ఇంకా ఆయన అర్ధరాత్రి ప్రార్థనలు పెడుతున్నారు. ఇవన్నీ అలవాటుగా ఒక ఆచారబద్ధంగా చేసే, కానీ స్థానిక సంఘం ఇప్పుడు మనం కూడుకోలేకపోతున్నాం. కానీ వ్యక్తిగతంగా, ఫ్యామిలీగా, కుటుంబంగా, సంఘాల్లో ఉన్నవారు ప్రార్థించవలసిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎక్కువగా ప్రార్థించాల్సిన పరిస్థితులు మనం ఉన్నాం. అది ప్రార్థించే సంఘం. మూడవదిగా మనం చూద్దాం, చూడండి, అది ప్రకటించే సంఘంగా ఉంది. వాళ్ళకున్న ఆ యొక్క కొరతల ఇబ్బందుల్లోనే వారు ప్రభు సువార్తను మారుమ్రోగించి, ద ట్రంపటెడ్ అనే మాట మనం చూడొచ్చు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు వాక్యం అంగీకరించారు, ప్రభువును పోలి నడుచుకున్నారు. అంతేకాదు 8వ వచనం, ప్రభు వాక్యము మీ యొద్ద నుండి మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును మ్రోగెను. వాక్యము మ్రోగించారు. 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదివితే ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించింది. కింద ఫుట్ నోట్లో పరిగెత్తింది. నిజంగా రానున్న దినాల్లో బహిరంగ సభలు ఉండకపోవచ్చు, యాన్యువల్ మీటింగ్స్ ఉండకపోవచ్చు, వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్ ముందు దాపురించి ఉన్నాయి. మరలా మనం ఆ పునర్వైభవానికి వెళ్ళలేకపోవచ్చు. బైబుల్ క్లాసెస్, సువార్త కూడికలు మనకు జరగకపోవచ్చు. ఏమో ప్రభు చిత్తం, ఆయన వీటి నుంచి విముక్తి అయితే మనం ఆ దినాల్లో మనం చూడగలం. కానీ సమీపంలో అలాంటి పరిస్థితులు లేవు. తెస్సలోనిక అప్పుడున్న సంఘానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సువార్త ప్రకటిస్తే హింస చెలరేగుతుంది. యూదులు ఆటంకపరుస్తున్నారు. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, యోదయాలో క్రీస్తు ఎదుటన్న దేవుని సంఘం పోలి నడుచుకున్నారు. అంతేకాకుండా ఆ యూదులు తమ పాపం ఎల్లప్పుడూ సంపూర్తి చేయొచ్చు, ప్రభువైన యేసును ప్రవక్తను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందకుండాటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరిచారు. ఇప్పుడు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సువార్త ప్రకటించబడదు. నిజంగా ఈ దినాల్లో దాదాపుగా ప్రతి స్థానిక సంఘం వారు ఏదో ఒక రూపంలో ఆ యొక్క సంఘ ప్రియులను ప్రోత్సహించడానికి జూమ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, ఇది యాంత్రికంగా అయినా కూడా కొంత ఆశీర్వాదకరమైన పరిచర్య జరుగుతుంది. ఇంకొంతమంది వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త సందేశాలను ఈ టఫ్ టైమ్స్లో కూడా సువార్త ప్రకటించే సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అది ప్రకటించే సంఘం తెస్సలోనిక సంఘం. అందును బట్టి, ఆ గొప్ప మాదిరిని బట్టి థ్యాంక్స్ టు తెస్సలోనియన్స్, ఆ మొదటి శతాబ్దపు విశ్వాసులకు మనం ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాం. 4వ చూద్దాం, చూడండి, అది పరీక్షించబడిన సంఘం. దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. చాలా వచ్చినా మనం చూడొచ్చు. 1:6 ఉపద్రవంలో గుండా వెళ్ళారు. 2:14 శ్రమలు అనే మాట మనం చూడొచ్చు. ఆ సహోదరులారా, క్రీస్తు యేసున సంఘములో మీరు నడుచుకున్నారు, యూదుల వలన అనిపించిన శ్రమలే అనుభవించారు. శ్రమలు 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 అనే మాట 2 పత్రికల్లో ఎన్నిసార్లు వచ్చిందో మీరు చూడండి. 3వ అధ్యాయం చూస్తే, మొదటి నుంచి చూస్తే, ఏథెన్స్లో మేము ఒంటిగా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ కదిలించబడకూడదు, మీరు స్థిరంగా ఉండాలి. 2వ పత్రికలో కూడా శ్రమ 4వ వచనం 1-4, మీ హింసలన్నిటిలోనూ శ్రమలోను సహించుచున్న శ్రమల్లోను, ట్రయల్స్. చాలామంది దేవుని సంఘము శ్రమల్లో గుండా వెళ్ళాలి, 7 ఏళ్ల కాలం శ్రమల్లో గుండా వెళ్తుంది అని బోధిస్తున్నారు కొన్ని సంఘాల వారు. అట్లా ప్రత్యేకమైన శ్రమలు సంఘానికి ఏమి లేవు. కానీ ఇప్పుడున్న శ్రమలే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలే దేవుడు అనుమతించాడు. ఈ 2000 సంవత్సరాలుగా సార్వత్రిక సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో, ఇస్లామిక్ దేశాల్లో గొప్ప హింస, దేవుని బిడ్డలు శ్రమల గుండా వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ కంట్రీస్, నార్థన్
నార్త్ కొరియా, చైనా దేశాల్లో విశ్వాసులు హింసల గుండా వెళ్తున్నారు. ఇంకా ఆఫ్రికా ఖండంలో ఉన్న విశ్వాసులు ఉపద్రవాల గుండా వెళ్తున్నారు. ప్రత్యేకమైన శ్రమలు అంటూ లేవు, కానీ ఈ శ్రమల గుండా మనం వెళ్లాల్సిందే. ఈ యొక్క సంఘాన్ని పరీక్షించబడుతుంది, కానీ ఈ శ్రమల్లో వారు సహనముతో ఉన్నారు, ఓర్పుతో ఉన్నారు. అది గొప్ప అంశం. దయచేసి చూద్దాం 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం. 3:5 దేవుని అందల ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. పరీక్షించబడుచున్న సంఘం. ఈనాడు ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు. మన స్థానిక సంఘాలను పరీక్షిస్తున్నాడు. మన యాటిట్యూడ్ ఎలా ఉంది? ఈ శ్రమల కాలంలో, ఈ ఉగ్రత దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో శ్రమల్లో ఓర్చుకుంటున్నామా? శ్రమల్లో సహిస్తున్నామా? క్రీస్తు చూపిన ఓర్పు, క్రీస్తు చూపిన సహనం. ఒక్కసారిగా అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వైపు మరల్చాడు. ఆయన శ్రమలను సహించాడు, అవమానాన్ని సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు, నిందలు దోషణల గుండా ఆయన వెళ్ళాడు. ఆయన కూడా ఆ యొక్క జాగరణముల గుండా వెళ్ళాడు. ఆయన కూడా పరిస్థితుల గుండా వెళ్ళాడు. తెస్సలోనిక సంఘము పరీక్షించబడిన సంఘం, పరీక్షల్లో నిలబడిన సంఘం, పరీక్షలను ఓర్చుకున్న సంఘము, పరీక్షలను సహించిన సంఘము. అందుకే ఏమంటున్నాడంటే 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు, నిత్యమైన ఆదరణ, ఎటర్నల్ కంఫర్ట్ మీకు ఇస్తాడు. నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు. శ్రమల్లో ఆదరణ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తండ్రి ద్వారా ఆదరణ, కుమారుని ద్వారా ఆదరణ, పరిశుద్ధాత్ముడి ద్వారా ఆదరణ, లేఖనాల ద్వారా ఆదరణ, విశ్వాసుల ద్వారా ఆదరణ, సహోదర సహోదరుల ద్వారా ఆదరణ. మీరు స్థిరంగా ఉండాలి. మీ శ్రమల్లో పరీక్షించబడుతున్నారు. ఎవరు కదిలించబడకూడదు. పరీక్షించబడుతున్న సంఘం. దాదాపుగా సంవత్సరం నుంచి స్థానిక సంఘాలు పరీక్షించబడుతున్నాయి. సహనములో, విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ఈ యొక్క పరీక్షల్లో వారి విశ్వాసం అభివృద్ధి చెంది. ఆ అంశాన్ని మనం గమనించాలి. ఆ వచనాలు ఇప్పుడు మనం చూడలేం, కానీ ఆ టఫ్ టైమ్స్లో కూడా వారు విశ్వాసములో అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమించే సంఘం, ప్రార్థించే సంఘం, ప్రకటించే సంఘం, పరీక్షించబడిన సంఘం. 5వదిగా మనం చూద్దాం, పరిశుద్ధతలో అభివృద్ధి పొందుతున్న సంఘం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యందు మీ హృదయంలోను పరిశుద్ధ విషయమై అనింద్యముగాను, పరిశుద్ధత విషయమై అనింద్యము అనే మాట మనం చూస్తున్నాం. అలానే 4 అధ్యాయం 4-5 వచనాల్లో, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకు కాదు, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటన ఎట్లు కాపాడుకొని వలన అది ఎరుగుటే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండటనే ఆయన మనల్ని పిలిచాడు. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధతలో ఎదుగుతున్న సంఘం. ఆ తెస్సలోనిక పట్టణం ఆనాటి ప్రపంచంలో ఒక ఫ్యాషన్ వరల్డ్. ఇప్పుడు మనకి మ్యాప్లో సలోనికా అనే పట్టణం ఉంటారు. అలెగ్జాండర్ సిస్టర్ యొక్క వారి కుమార్తె పేరు మీద అట్లా దానికి ఒక చరిత్ర ఉంది. కైసరు చక్రవర్తి తర్వాత రోమన్ ప్రావిన్స్లోకి వచ్చింది. అక్కడ గొప్ప వరల్డ్లీ ఫ్యాషన్స్, లోకపరమైన పోకడలు ఉంటాయి. అది గొప్ప వ్యభిచారానికి నిలయంగా ఉంది తెస్సలోనిక పట్టణం. ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి. పరిశుద్ధులొకటకే ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధతలో ఎదుగుతున్న సంఘంగా మనం చూడవచ్చు. ఒక బైబిల్ పండితుడు బైబిల్లో ఉన్న ఆ మాటలు లెక్కగట్టాడు. బైబిల్లో దాదాపుగా 1189 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధత, పరిశుద్ధుడు, దానికి సంబంధించిన పదాలు దాదాపుగా 1000 టైమ్స్ వాడబడి. అంటే ప్రతి అధ్యాయంలో కనీసం ఒక్కసారి దేవుడు పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ తెస్సలోనిక సంఘానికి వారు పరిశుద్ధ ఎదుగుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇంకా గంభీరమైన మాట ఉపయోగించాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడునుగాక. వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. వారు పరిశుద్ధత ఎదగాలని ఆయన కోరుకున్నాడు. తెస్సలోనిక సంఘము పరిశుద్ధత గుండా వెళుతున్న సంఘం. 6వ మాదిరికరమైన సంగతి మనం చూద్దాం. చూడండి, ప్రభు వాక్యమును హత్తుకున్న సంఘము, ప్రభు వాక్యముకు విధేయులైన సంఘము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేశాడు. దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించారు. దేవుని దాసులు దేవోక్తులు బోధిస్తున్నప్పుడు అవి పౌలు మాటలుగా, శీలా మాటలుగా, తిమోతి మాటలుగా తీసుకోకుండా దేవుని వాక్యంగా అంగీకరించారు, హత్తుకున్నారు. మొదటి అధ్యాయంలోనే ఇందాక మనం చూసాం, గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఇంకా చాలా వచనాలు వారి వాక్యం పట్ల వారుకున్న తీవ్రతను తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 13వ వచనం మనం చూడొచ్చు. 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా యొక్క 2:15 ఆ మాట మనం చూస్తున్నాం. నోటి మాట వలన, పత్రిక వలనైనను మీకు ఏదైనా బోధించబడినప్పుడు విధులను చేపట్టుడి. మాకు తెలుసు మీరు చేపడతారని మాకు తెలుసు. అలానే 3వ అధ్యాయం 4వ వచనం, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తారు. మేము బోధించే ప్రతి వాక్యాన్ని మీరు అంగీకరిస్తారు, విధేయులవుతారు, లోబడతారు. అదే మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మా బోధ ప్రకారం ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే వారి నుంచి తొలగిపోవుడి. అపోజల్స్ డాక్ట్రిన్, అపోస్తుల బోధ, సత్యాన్ని స్వీకరించారు. దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు, నిజంగా ఉన్నట్టుగా భావించారు. దేవుని వాక్యం పట్ల వారికి అవిశ్వాసం లేదు, దేవుని వాక్యం పట్ల వారికి అనుమానం లేదు, దేవుని వాక్యం పట్ల వారికి అవిధేయత లేదు. దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు, స్వీకరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని చేపడుతున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ అసెంబ్లీ. నిజంగా ఈ దినాల్లో మనం అందరం అనుకున్నాం, మంచి సమయం దొరికింది, బాగా దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయాలని అనేక సార్లు మనం అనుకున్నాం. కానీ నిజంగా ఈ ఖాళీ సమయంలోనే ఎన్ని పనులు మనకు వచ్చి పడినాయి, ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు, దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు, దేవుని వాక్యం పట్ల మనం విధేయత చూపించట్లేదు. ఇటీవల నేను ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. వైజాగ్లో ఒక ఆంటీగా, ఒక సిస్టర్ గారు ఉంటారు. ఆమెకి 69 సంవత్సరాల వయసు అండి, 69 years వయస్సు నుంచి ప్రభువుని నమ్ముతుంది. ఏ వాక్యం ఉన్నా చక్కగా నోట్ చేసుకుంటుంది, నోట్స్ రాసుకుంటుంది. ఆమెకు దగ్గరలోనే మరొక సిస్టర్ ఉంది, ఆమెకి 60 years. ఆమె 2 క్లాసులు మిస్ అయింది కాబట్టి ఈ యొక్క 69 సంవత్సరాల వయసున్న సిస్టర్ దగ్గరికి వెళ్ళి నోట్స్ తీసుకుని మళ్ళీ ఆమె రాసుకుంది. వాళ్ళ ఏజ్ వారికి లిమిట్ కాదు, దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి మనం చూద్దాం. తెస్సలోనిక సంఘం ఎలాంటి పరిస్థితులు మనం ఎరిగిన వారిని, అలాంటి టఫ్ టైమ్స్లో కూడా వారు ప్రభు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు, హత్తుకున్నారు, ముందుకు కొనసాగుతున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా ఈ టఫ్ టైమ్స్లో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, బై హార్టింగ్, మెడిటేటింగ్. చదువుకుందాం, రాసుకుందాం, ధ్యానిద్దాం, గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యం ప్రకారం జీవిద్దాం, విధులను చేపట్టుడి. ప్రభు వాక్యాన్ని హత్తుకున్న సంఘం, ప్రేమించే సంఘం, ప్రార్థించే సంఘం, ప్రకటించే సంఘం, పరీక్షలో నిలబడిన సంఘం, పరిశుద్ధతలు ఎదుగుతున్న సంఘం, ప్రభు వాక్యాన్ని హత్తుకున్న సంఘం. లాస్ట్ వన్, ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం అనే గొప్ప అంశం, దానికి సంబంధించిన మర్మాన్ని, ఆ గొప్ప అంశాన్ని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికలో తెలియచేశాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే,
రోమా, కొరింథీ, గలతీ, ఫిలిప్పీ, కొలసీ సంఘాల్లో, ఎఫెసీ పత్రికల్లో ఈ రాప్చర్, సంఘం ఎత్తబడే ఆ గొప్ప అంశాన్ని చర్చించలేదు. కానీ కేవలం తెస్సలోనిక సంఘంలో ఆయన చర్చించాడు. దాదాపుగా ప్రతి అధ్యాయంలో ఆయన రాకడకు సంబంధించిన రెఫరెన్సెస్, వచనాలు మనకు ఉంటాయి. ఆ సంఘము పర్ఫెక్ట్గా, యోగ్యులుగా ఫిట్ అయ్యారు, ఎత్తబడటం కొరకు సిద్ధంగా ఉన్నారు, పరిపూర్ణంగా ఉన్నారు. కాబట్టి ఆ సంగతి అపోస్తలుడైన పౌలు గారు తెలుసు. కాబట్టి ఈ సంఘంలోనే ఆ గొప్ప అంశాన్ని ఆయన వివరించారు. 4వ అధ్యాయము 13 నుంచి మనం చదివితే, ఆర్పాటముతో, ప్రధానత శబ్దంతో పరలోకం నుంచి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేస్తారు. ఆ మీదట సజీవులైన మనం ఆయనతో కలిసి ఆకాశ మండలంలోకి మనం కొనిపోబడతాం. ర్యాపిరే అనే పదంలో నుంచి వచ్చింది. తస్కరించబడతాం. మనం ఈ యొక్క భూ ప్రపంచం నుంచి, సార్వత్రిక సంఘం కొనిపోయబడే ఆ యొక్క సమయం ఆసనము. ఆ గొప్ప గంభీరమైన గడియల కొరకు మొదటి శతాబ్ద విశ్వాసులు సిద్ధపడ్డారు. నేను చదువుతాను తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మీరు విగ్రహం విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియదు. పరలోకం నుండి వస్తాను ఎదురు చూస్తున్నారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘం. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? మన స్థానిక సంఘాలు సిద్ధపడాలి. ఆయన రాకడ సమీపించి పత్రికలు కానీ స్వార్థలు చదువుతుంటే 2 మాటలు మనకు కనపడతాయి. నేను వచ్చు వరకు అనే మాట ఉంటుంది, మనిషి కుమారుడు వచ్చు వరకు అనే మాటలు ఉంటాయి. ఈ 2 మాటల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఒకే రకం కనపడతాయి. కానీ నేను వచ్చు వరకు అంటే సంఘం కొరకు రావటం, మనుష్య కుమారుడు వచ్చు వరకు అంటే ఆయన భూమి మీదకి రావటం. మనకి మనిషి కుమారుడు వచ్చే సంగతి కాదు. కానీ బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పాఠన గ్రంథంలో 3 సార్లు ఆ మాట ప్రభువారు పలికినట్టు మనం చూస్తున్నాం. ఏ ట్రియన్ వాయిస్, త్రిత్వ స్వరం, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. దేవుని క్యాలెండర్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎనీ మూమెంట్ దేవుడు తన సార్వత్రిక సంఘం కొరకు ప్రభు అయిన యేసు ప్రభువారు ఆర్పాటముతో ఆయన రాబోతున్నాడు. ఆ యొక్క మొదటి శతాబ్దంలోనే క్రీస్తు శకం 50, 51, 52 ఆ యొక్క సంవత్సరాల్లో ఈ యొక్క పత్రిక రాయబడి అప్పటికే తెస్సలోనిక సంఘం పూర్తిగా సిద్ధపడింది. మనం కొనిపోబడతాం. we will fly away. ప్రభు కొరకు సిద్ధపడిన సంఘంగా ఉంది. ఇదిగో నేను మీ దగ్గరికి వస్తాను ప్రభు చిత్తమైతే, మీ లోపాలు సర్దిద్దుతాను, మిమ్మల్ని సిద్ధపరుస్తాను. వారు సిద్ధపడిన సంఘంగా ఉన్నారు. ఈ యొక్క నిరీక్షణ, అందుకనే ఈ శుభప్రదమైన నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. ప్రభు కొరకు సిద్ధపడిన సంఘంగా ఉంది. ఈ గొప్ప లక్షణాలు కలిగిన ఆ సంఘాన్ని బట్టి మనం ఎంతైనా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, 2వ పత్రిక, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 16, 17 వచనాలు చదువుతున్నాం. ఈ వచనాలు మన స్థానిక సంఘాలకు ఒక ఆదరణకరంగా ఉంటాయని నేను మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించు మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునకును ప్రతి సద్వాక్యమునకును మిమ్మును సిద్ధపరచును గాక. మనలను మన సంఘాలను నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణతో ప్రభు మనను ఆదరిస్తాడు. విగ్రహాల నుంచి విడిచిపెట్టారు. సువార్త విన్నప్పుడు వారు తిరిగారు, ఉగ్రత నుంచి తప్పించుకున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా ఈ యొక్క సందేశం వింటూ ఇంకా విగ్రహాల వైపు ఉన్నారా? పాపంలోనే ఉన్నారా? ప్రభు వైపు తిరగండి. చాలా సంవత్సరాల క్రితం దైవజనుడు టర్న్ ఆర్ బర్న్ అనే ఒక గొప్ప సందేశం. టర్న్ ఆర్ బర్న్, తిరగండి లేక ఉగ్రత పాలవండి, తిరగండి లేక నిత్యాగ్నికి నాశనానికి నశించుకోండి. నిత్య దండన అనే మాట మనం చూస్తాం. ఆయన వైపు తిరగకపోతే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో సువార్తకు లోబడిన వారికి దండన చేయటానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షంగా పోతుంది.
దేవుని ఎరగని వారికి, సువార్త లోబడిన వారికి దండన చేయడానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. మొదటి పత్రికలో మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు. విశ్వాసుల కొరకు, సంఘ ప్రియుల కొరకు మహిమలో ప్రత్యక్షం అవుతున్నాడు. కానీ దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి, ఇంకా హృదయం ఇవ్వని వారికి ఆయన రేపు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. నిత్య నాశనం, నిత్య దండన సిద్ధంగా ఉంది. రాబో ఉగ్రత తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. తెస్సలోనికీ పత్రికను చదవండి, ఆదరణ పొందాలి. మన సంఘాలు ఆదరణ పొందాలని ప్రభు నామమున కోరుచున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును.